అందరికీ నమస్కారం అండి. వంకాయతోటి ఫ్రెంచ్ ఫ్రైస్, శరవణ భవన్ సీక్రెట్ సాంబార్ రెసిపీ తయారీ విధానాన్ని చూపిస్తాను. సాంబార్కి కావాల్సిన పదార్థాలు: స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో ఒక స్పూన్ నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు, పావు స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక 3 ఎండుమిరపకాయలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన దానిలో ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 20 చిన్న ఉల్లిపాయలు పొట్టు తీసినవి, ఒక 2 బెండకాయ ముక్కలు, ఒక ములక్కాడ ముక్కలు, ఒక 2 వంకాయ ముక్కలు, కొన్ని సొరకాయ ముక్కలు, ఒక 3 టమాటో ముక్కలు వేసుకొని, కావాలంటే ఇంకా మనం కూరగాయలు ఎన్నన్నా యాడ్ చేసుకోవచ్చండి. వీటన్నిటిని వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, సాంబార్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మరికొద్దిసేపు కలుపుకున్న తర్వాత ముక్కల్లోంచి నీళ్ళు కూడా వస్తాయండి. అలానే ఒక గ్లాసు నీరు కూడా యాడ్ చేసుకొని ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు శరవణ భవన్ సీక్రెట్ సాంబార్ మసాలా తయారు చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు వేయించిన శనగపప్పు, ఒక 2 టమాటోలు, ఒక 2 టేబుల్ స్పూన్లు తయారు చేసుకున్న సాంబార్ పొడి, తొందరలోనే నేను సాంబార్ పొడి కూడా పోస్ట్ చేస్తానండి, వేసి మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. శరవణ భవన్ సాంబార్ చిక్కగా టేస్టీగా ఉండడానికి కారణం ఇదేనంటండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి ముక్కల్ని చూసుకుంటే కొద్దిగా ఉడికినియండి. ఇలా ఉడికిన వాటిలో తయారు చేసి పెట్టుకున్న ఈ సాంబార్ మసాలా ముద్దను వేసి మరొకసారి బాగా కలుపుకొని ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు రసం తీసుకుని ఆ రసాన్ని కూడా వేసి కలిపిన తర్వాత మరో 2 గ్లాసులు నీరు పోసుకుందామండి. ఇలా పోసుకొని నీరు మరికొద్దిసేపు ఉడికించుకుందాం. ఇలా బాగా మరుగుతున్న సాంబార్లో ఒక కప్పు ఉడికించిన కందిపప్పు మెత్తగా మ్యాష్ చేసింది వేసి ఒక్కసారి కలుపుకొని దానిలో కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకుందామండి. ఇది మంచి క్రీమీ టెక్స్చర్తో చాలా బాగుంటుంది. ఒకవేళ మనం టిఫిన్లోని కానీ సర్వ్ చేసుకునేటప్పుడు చిక్కగా అయితే కొద్దిగా వేడి నీళ్ళు కలుపుకోండి. చాలా రుచిగా ఉండే సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి ఒక చిన్న ఫ్రై పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడైన తర్వాత ఒక స్పూన్ ఇంగువ వేసి ఆ తాలింపుతో ఈ సాంబార్లో వేసుకుంటే గుమగుమలాడే శరవణ భవన్ సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వంకాయ ఫ్రెంచ్ ఫ్రైస్ కావలసిన పదార్థాలు: ఒక 3 వంకాయలు శుభ్రంగా కడిగి తడి లేని వాటిని తొడిమెల దగ్గర కట్ చేసి రౌండ్గా ముక్కలు చేసుకోవాలి. ఇలా రౌండ్గా తరిగిన వంకాయ ముక్కల్ని సన్న వెడ్జెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నిటినీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసి ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 1.5 స్పూన్ బియ్యం పిండి వేసి, ఉప్పు వేయకూడదండి, నీరు వచ్చేస్తుంది. దీన్ని బాగా చేతితో కలిపి సున్నితంగా కలపాలండి. గట్టిగా కలిపినా కూడా నీళ్ళు వచ్చేస్తాయి. కలుపుకున్న దాన్ని వెంటనే నూనె వేడవడానికి పెట్టుకున్నానండి. వేడైన నూనెలో కొన్ని చొప్పున వేసి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం.
ఇవి చాలా కరకరలాడుతూ ఉంటాయండి, ఉప్పు తగలనంత వరకు. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత అదే నూనెలో కొద్దిగా కరివేపాకును కూడా బాగా మంచి ఫ్రై అయ్యే వరకు వేయించి దాన్ని తీసుకోవాలి. అలానే కొన్ని వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుని వాటిని కూడా వేయించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే మిక్సింగ్ బౌల్లో మనం తినేటప్పుడే కలుపుకోవాలండి వీటన్నిటిని. వేగిన వంకాయ ముక్కలన్నిటినీ వేసి దానిలో వేరుశనగ గింజలు, కరివేపాకు, చాట్ మసాలా, కారం, కొద్దిగా గరం మసాలా, ఉప్పు వేసుకుని బాగా టాస్ చేసుకోవాలి. ఇలా తయారైన ముక్కల్ని సాంబార్కి సైడ్ డిష్లా చాలా చాలా బాగుంటుందండి. వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుండే సర్వణ భవన్ సీక్రెట్ సాంబార్ అండ్ వంకాయ ఫ్రెంచ్ ఫ్రైస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్